హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనకు డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అంటే మనకి ఇక్కడ చాలామంది ఒరిజినల్ అప్లోడ్ చేయాలా, ఒరిజినల్ అప్లోడ్ చేయాలంటే ఒరిజినల్ లేవు, అది తెచ్చుకోవడానికి టైం సరిపోతుంది. సో ఇలాంటి టైంలో మనకి ఇక్కడ లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగిందండి. మనకి ఏమైనా అప్లికేషన్లో మనకు అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు ఆ జిరాక్స్ అయినా పర్లేదు అని చెప్పి అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండర్ పార్ట్ 2 ఆఫ్ ద డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ నౌ ఆప్షనల్. అంటే మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయొచ్చు, లేదంటే లేదనమాట. మళ్ళీ మనకు రిక్రూట్మెంట్ అయ్యే టయానికి జాబ్ వచ్చి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, సో అప్పుడు మాత్రం కంపల్సరీ అప్పటికల్లా రెడీ చేసి పెట్టుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మస్ట్ బీ ప్రొడ్యూసర్ డ్యూరింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది ఒక రకంగా మేల్ అని చెప్పుకోవచ్చు. మీ పాటికి మీరు అప్లై చేసేసి అంత తిరిగే పని లేకుండా చదువుకోవచ్చు అనమాట. ఇది ఒక న్యూస్ అనుకుంటే, ఇంకొకటి ఇంపార్టెంట్ అండి. సైన్స్ ఎవరైతే చేసింటారో ఫిజికల్ సైన్స్, ఎస్ఐ ఫిజికల్ సైన్స్ చేసింటారు కదా, వాళ్ళు డిగ్రీలో బీఎస్సీ అయ్యింటే బీఎస్సీ కంప్యూటర్స్ అయ్యింటే ఇక్కడ బీఎస్సీ ఎంపీసీఎస్ ఉంటుంది. ఎంపీసీఎస్లో ఏంటిది, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది. సో దట్స్ వై ఏం చేశారంటే ఫిజిక్స్ ఒకటే ఉంది, కెమిస్ట్రీ లేదు కదా, ఇక్కడ కెమిస్ట్రీ చదవట్లేదు వీళ్ళు అని చెప్పి బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి ఎస్ఏ ఫిజిక్స్కి అర్హత ఇవ్వలేదన్నమాట. సో ఇది కూడా మనకు న్యూస్ పేపర్లో వేయడం జరిగింది. చాలా వరకు అందరూ అడుగుతున్నారని చెప్పి. సో మీరు కూడా ఎవరైనా ఉంటే ఎస్ఏ ఫిజిక్స్ బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు మనకు మెయిల్ ఆల్రెడీ చూపించారు. ఈ మెయిల్కి మీరు కూడా మీ సమస్యలు ఏమైనా ఉంటే మెయిల్ చేయండి కంపల్సరీ. అక్కడి నుంచి రిప్లై కూడా వస్తుంది. మీ ధన్యవాదాలు, మీది మేము పరిష్కరిస్తాము, ట్రై చేస్తామని చెప్పి. సో మీకు ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే సో అవన్నీ మీరు మెయిల్ చేయండి. ఖచ్చితంగా ఎక్కువ మంది మెయిల్ చేశారంటే వాళ్ళ దృష్టికి వెళ్ళిందంటే కంపల్సరీ ఇది కూడా సాల్వ్ చేస్తారు. బీఎస్సీ కంప్యూటర్స్కి ఇవ్వలేదు, కానీ ఇక్కడ చూడండి బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్స్కి ఇచ్చారనమాట. ఈ ఏదైతే ఉంటుందో దీనికి ఇచ్చారు. ఇక్కడైతే మొత్తం కంప్యూటర్ పైనే ఉంటుందండి. ఇక్కడ మనకు ఫిజిక్స్ ఉండదు, ప్లస్ కెమిస్ట్రీ కూడా ఉండదు. ఓన్లీ కెమిస్ట్రీ లేనందున ఇక్కడ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళని నాట్ ఎలిజిబుల్ చేశారు. అదే కనుక ఇక్కడ చూడండి, ఫిజిక్స్ ఉండదు, అసలు కెమిస్ట్రీ కూడా ఉండదు, రెండు ఉండవు కదా. ఇక్కడ వీళ్ళకి ఎలా ఎలిజిబుల్ ఇచ్చారు అనేది ఇక్కడ మనకు ఇస్తే మరి ఇద్దరికి ఇవ్వాలి కదా. మొత్తంగా ఫిజికల్ సైన్స్ ఆల్రెడీ ఇంటర్వ్యూ చదివింటాము అని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడాలి, అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు అని వేశారు. సో ఇది కూడా మీరు ఎక్కువ మంది మెయిల్ చేసి ఎక్కువ మంది రిక్వెస్ట్ చేసి వెళ్ళాయంటే వాళ్ళకి కంపల్సరీ ఇది కూడా పరిష్కరిస్తారండి. ఇది మనకు దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ అనమాట. ఈ రెండు మనకు జిరాక్స్ అయినా పర్లేదు, అప్లోడ్ అనేది చేయవచ్చు అనమాట. సర్టిఫికెట్స్ అయితే కంపల్సరీ మీరైతే చదువుతూనే ఉండండి. పోస్ట్ పోన్ అవ్వకపోని అయినా మేలే, అవ్వకపోయినా మేలే. టైం అనేది ఎక్కువ సేవ్ అవుతుంది. సో కంపల్సరీ మీరు ఇక్కడ మొత్తం రివిజన్ చేసుకోండి. ఇక్కడ తక్కువ ఉంది, చాలా టైం తక్కువ ఇచ్చారు, 45 days. దాంట్లో మళ్ళీ అప్లికేషన్ చేసుకునే వీటికే వెళ్ళిపోతుంది. సో మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది 3rd to 10th కంటెంట్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. దీంట్లో నుంచే 40 మార్క్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో సగం మార్క్స్ అనేటివి ఇక్కడే మీకు గెయిన్ చేసుకోవచ్చు 3rd to 10th. అది కూడా మీకు ఎక్కడ బుక్కులు దాటి వెళ్ళడం, బుక్లో ఉండేదే ఇస్తారు కాబట్టి ఆ బుక్స్ అనేటివి ఫుల్ చదివారంటే ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మీకు బుక్స్ ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి తెచ్చుకోవడం ఇదంతా కుదరదు కదా. సో ఇక్కడ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ టెక్స్ట్ బుక్ చూపించే చెప్పున్నాము. 3rd నుంచి 8th వరకు ఫుల్ ఉంటాయి. 9th 10th లింక్ టాపిక్స్ ఉంటాయండి. ఎస్జిటికి బేస్డ్ చేసుకొని చెప్పింటారు. ఇక్కడ మీకు చాలా యూజ్ అవుతుంది. పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. మళ్ళీ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోవడము, దాదాపు రాయాలంటే ఒక 4 months 5 months ఈజీగా పడుతుంది బుక్ కూర్చొని రాయాలంటే. అలాంటిది మీకు ఇక్కడ పీడిఎఫ్ అంతా మీకు అవైలబుల్గా ఉంది. సో మీరు ఇక్కడ క్లాసెస్ వినడము, ఆ పీడిఎఫ్ రివిజన్ చేసుకోవడం చేశారంటే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ తక్కువ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు భిన్నా చదివేయచ్చండి. 3, 4, 5 1 dayలో చదివేయచ్చు. 6th 7th ఆల్సో 1 dayలో చదివేయచ్చు. మళ్ళీ 6th 7th సైన్స్ ఇది ఇది సోషల్. ఈ విధంగా మీరు మీ తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ 8th ఒక రోజుగా మీరు మొత్తం సబ్జెక్టులన్నీ, లేదంటే 9th లేదా 8th నీకు ఇక్కడ సైన్స్ సంబంధించి బయాలజీ సంబంధించి చదివినామంటే 9th కూడా సైన్స్ బయాలజీ ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళండి, ఆర్డర్లో వెళ్ళండి. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. క్లాసెస్ అన్నీ మీకు 9th కూడా సోషల్ అంతా అప్డేట్ అయిపోయింది. ఇంకా 10th సోషల్ స్టార్ట్ అయినాయి, ఇప్పుడు రన్నింగ్ జరుగుతున్నాయి. మొత్తంగా మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, జిరాక్స్ చేయించుకోవచ్చు. ప్లస్ మీకు ఇక్కడ
టైం చాలా సేవ్ అవుతుంది. మీరు గొమ్మగా చదివినామని కాకుండా ఇక్కడ ఎగ్జామ్స్ అనేటివి ఉన్నాయి, క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి ఎగ్జామ్స్. ఎప్పటికప్పుడు చదవడమా వెళ్ళి రాసేయడమా ఎగ్జామ్స్. ఈ విధంగా ప్యారలల్గా ఈ 2 కోర్సెస్ అనేటివి ప్యారలల్గా చూసుకుంటూ ఉండండి. ఇక్కడ క్లాసెస్ వినడము, రివిజన్ చేసుకోవడము, ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ రాయడము. ఓకే, ఈ విధంగా చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఈ మెథడాలజీ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు టెస్ట్లు అయితే కన్నా. ఓకే, 3rd to 10th కంటెంట్ ఫస్ట్ ఫోకస్ చేయండి, మొత్తం కంప్లీట్ చేసుకోండి టెస్ట్లు కూడా. నెక్స్ట్ మెథడాలజీ, నెక్స్ట్ సైకాలజీ ఆల్రెడీ టెట్కి ఎలా చదివినాం కాబట్టి సో సైకాలజీ స్టార్ట్ చేయండి. తర్వాత ఇంకా పిఐఈ, జీకే, కరెంట్ అఫైర్స్ ఆ రెండిట్లో మీరు ఏదైనా చూసుకోవచ్చు. ఓకేనా, వరుసగా పెట్టుకొని ఇట్లా ఈ 3 మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్గా కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ 3rd నుంచి 10th వరకు. నెక్స్ట్ ఏముంది, మెథడ్స్ ఎక్కువగా స్కోర్ చేస్తుందన్నమాట. సో మెథడ్స్, నెక్స్ట్ సైకాలజీ, నెక్స్ట్ మీకు ఇంకా జీకే, కరెంట్ అఫైర్, పిఐఈ ఈ 3 ప్యారలల్గా మీకు ఏది ఇష్టం ఉంటే అది మీరు చదువుకోవచ్చు అనమాట. లేకపోతే ఈ 3 ఏం చేస్తారంటే ఇవి చదివేటప్పుడే ఒకే రోజు చదవలేం కదా ఎగ్జామ్స్లో. ఓకే, ఒకే సబ్జెక్ట్ పొద్దున్న నుంచి సాయంత్రం చదవలేము. సో ఇక్కడ ఆల్టర్నేట్గా రోజుకు 2 రోజులు చదువుకుంటూ రావచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు టైం టేబుల్ అనేది ఫాలో అవ్వండి. లేదు నాకు టెస్ట్లు, వీడియోలు ఈ 2 కావాలా, టెస్ట్లు 3rd to 10th కంటెంట్ వీడియోస్ 2 కావాలంటే అమౌంట్ తగ్గుతుంది చూడండి. మీకు నార్మల్గా ఈ విడి కోర్సులు అన్నీ కొనాలంటే 1400 దాకా అవుతుంది. అదే మీరు ఇక్కడ మెగా కిట్లో కొన్నారంటే కనుక ఈ 5 కోర్సెస్ కలిసి కాంబో ప్యాక్ అనమాట. ఈ 499 కోర్సు ఉంటుంది, 500 కోర్సు ఉంటుంది, ఈ 99 రూపీస్ కోర్సు సైకాలజీ బుక్ ఉంది కదా, సో ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా ఉంటుంది. ప్లస్ పీడిఎఫ్స్ 3rd నుంచి 10th వరకు సిస్టమ్ ప్రింట్ ఉంటాయి, హ్యాండ్ రిటర్న్ ఉంటాయి. ఏది కావాలంటే మీరు తీసుకోండి. ఓకే, 3rd నుంచి 8th వరకు అయితే హ్యాండ్ రిటర్న్ ఉన్నాయి, 9th 10th సిస్టమ్ ప్రింట్, 3rd to 8th కూడా సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి. ఏది కావాలంటే దానికి ప్రిఫరెన్స్ మీరు చేసుకోవచ్చు. ఈ టెట్ సంబంధించి ప్రీవియస్ పేపర్స్, టెట్ పేపర్స్ కూడా మనకు చూసినట్టయితే ఏం మరీ అంత ఈజీగా ఏం పెట్టలేదు, డిఎస్సి లెవెల్లోనే పెట్టినాడు. సో అందుకే టెట్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. 799 రూపీస్కే రండి. ఇక్కడ మీకు 1 డే ఆఫర్ ఉంది. ఈ రోజు నైట్ 11:59 వరకు ఉంటుంది. 150 రూపీస్ ఆఫర్ ఉంది, పర్చేజ్ చేసుకోండి. ఈ టుడే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఇంత పెద్ద ఆఫర్ అయితే ఎప్పుడు రాదండి. 150 రూపీస్ డిస్కౌంట్ అనేది ఉందన్నమాట. సో చూడండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చున్నాము. సో డౌన్లోడ్ చేసుకోండి ఆ నుంచి యాప్ అనేది. లేదంటే కనుక మీకు అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ చూపిస్తుంది, ఈ కోర్సెస్ అన్నీ చూపిస్తాయి. అక్కడ ఏది కావాలంటే అది మీరు బై నౌ క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వీటికి సంబంధించి. కింద మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాము, టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చాము, జాయిన్ అవ్వండి. ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా అక్కడ ఇంపార్టెంట్ ఏమైనా బిట్స్ ఇంపార్టెంట్ సంబంధించి పీడిఎఫ్స్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.